ఇంకా ఈ చిన్న వీడియో అండి. ఒక్క విషయం చెప్తాను వినండి. మీరు ఈ అధిక మాసంలో 33 ఒత్తుల దీపం నేతితో పెట్టనట్టయితే మాత్రం రేపు 8:30 లోపు మీరు శివుడికి అభిషేకం చేసి కొన్ని పాలు పెట్టండి. శివుడికి మాత్రం తప్పకుండా నైవేద్యంగా పాలు మాత్రం ఉండాలండి. ఇందాక నేను మర్చిపోయాను చెప్పటం. ఇంకో వీడియోలో చెప్తున్నానండి ఇలాగా. చూడండి మీరు పూజ అయితే మాత్రం 8:30 లోపు అంటే సూర్యోదయంతో కూడుకున్న అమావాస్య ఉంది కాబట్టి మీరు తప్పకుండా ఒక పిండి దీపం చేసి స్వామివారి ముందు మీరు శివుడి భక్తులైతే పెట్టొచ్చు. నారాయణ భక్తులైనా పెట్టొచ్చండి. మీ పూజా మందిరంలో మాత్రం తప్పకుండా ఈ చలిమిడి దీపం 33 వత్తులేసి, నెయ్యి పోసి వెలిగించండి. మీ కోరికైతే మాత్రం తప్పకుండా నెరవేరుతుంది. ఈ దీపం ఆహుతి అవుతున్నట్లే మన కష్టాలన్నీ కూడా ఇలాగే ఆహుతి అయిపోతాయండి. పెద్దలు చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు, ఏంది అనేది కొంచెం వినాలండి మనం. కొద్దిగా కష్టపడాలండి. మన కుటుంబం కోసం మనం కాకపోతే ఆడవాళ్ళం ఎవరు పడతారండి? ముందు మగవాళ్ళకి ఇంట్రెస్ట్ తక్కువుంటుందండి. మనకే ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా ఆలోచించండి. మన ఆడవాళ్ళకున్న శ్రద్ధ మగవాళ్ళకి ఎక్కువ ఉండదు. ఆలోచించండి.